శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం, అందరం కూర్చుందాం. దేవుడు ఈ కీర్తన ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఈ వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్, ఆమేన్. 41వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. అయితే ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది అని అంటే, బెత్షెబాతో పాపం చేసిన తరువాత, ఊరియాను చంపేసిన తరువాత దావీదు గారు ఈ కీర్తన రాశారు. బెత్షెబాతో వ్యభిచారం చేశారు, ఊరియాను హత్య చేశారు. దానికి ప్రతిఫలంగా అమ్నోను తన కూతుర్ని వ్యభిచరించాడు. అమ్నోనును అబ్షాలోము హతమార్చాడు. ఏదైతే పాపం చేశాడో, ఏదైతే దోషం చేశాడో, ఆ దోషాన్ని, ఆ పాపాన్ని మరలా తన ఇంటిలోనే జరిగేటట్టుగా దేవుడు అనుమతించాడు. అందుకే వాక్యం చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. దోసకాయ పాదిత్తి బీరకాయ కొయ్యాలంటే కష్టం కదా. అలా అయితే తరువాత తను దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. అదంతా జరిగిన తరువాత 1వ వచనం, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. దావీదు గారేం బేదోడేం కాదు. దావీదు గారు చాలా ధనవంతుడు, రాజుగారు. అయితే ఈ బీదలను అనే మాటకు పర్యాయ పదంగా ఏముంటుంది అని అంటే, వ్యాధిగ్రస్తుడు, నిస్సహాయకుడు, ఎన్నిక లేనివాడు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఈయన వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. ఆయన చేసిన పాపానికి ప్రతిఫలంగా ఒక రోగం అనేది వచ్చింది. ఆయన పాపానికి ఆయన మనసు నలపబడింది. అందుకని ఎవరు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నా కానీ, ఒకవేళ రాజు అయిపోవటానికి ఎవరు వ్యతిరేకంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ తిరిగి లేచి వాళ్ళను గద్దించే అవకాశం ఆయన దగ్గర లేదు, ఆ ధైర్యం ఆయన దగ్గర లేదు. అందుకని ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలం ముందు యెహోవా వానిని తప్పించును. ఈయన ఎక్కడున్నాడు అని అంటే, దావీదు గారు 3వ వచనం ప్రకారం రోగశయ్య మీద ఉన్నాడు. రోగశయ్య మీద అంటే శయ్య అంటే మంచం. రోగం అనే ఆ శయ్య మీద ఆయన విశ్రమించి పాపం నీరసంగా ఉన్నాడు. గుండె ధైర్యం కూడా లేదు, ఒంట్లో శక్తి కూడా లేదు. అలాంటి వానిని, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరుచుదు. రోగం ఒకవేళ వచ్చిన తర్వాత దేవుడు ఆదరిస్తాడు, స్వస్థపరిచే దేవుడు కాడ. ఇదంతా మనం ధ్యానించుకున్నాం 44వ వచనం వరకు. 5వ వచనం నుంచి ఇప్పుడు మనం చదువుకుందాం. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఈయన రాజుగారి దగ్గరికి ఆరోగ్యం బాగోలేదని అంటే చాలా మంది వస్తూ ఉంటారు చూడడానికి. ఇప్పుడు మనకి బాగోలేదన్నా హాస్పిటల్ దగ్గరికి వచ్చి పళ్ళు ఫలాలు ఇచ్చి, మొత్తానికి మన దగ్గర ఏం పర్లేదులే, ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు అని ఇలాంటి మంచి మాటలన్నీ చెప్తారు. ఎక్కడ మన దగ్గర ఉన్నప్పుడు. బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారు అని అంటే, ఈ 2వ మాట చెప్తారు, వాడు ఎప్పుడు చచ్చును, వీడు బతుకుతాడనే ఆశ అయితే లేదు, వీడు నిలబడతాడనే ఆశ అయితే లేదు. ఏదో డాక్టర్లు సహాయం చేస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అంతా బాగానే ఉంది, కానీ వీడు బాగుపడతాడు అనే ఆశ అయితే లేదు అని చెప్పి వారు బయటకు వచ్చి రకరకాల మాటలు మాట్లాడతారు. ఇక్కడ కూడా దావీదు గారి దగ్గర జరిగింది అదే. తండ్రి రోగశయ్య మీద ఉంటే కొడుకు వచ్చి పరామర్శించడం అనేది సాధారణమైన పని. అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చాడు. డాడీ ఎలా ఉంది డాడీ అని అంటే, ఎందుకు వచ్చాడో రాజుకి తెలుసు, ఎందుకు వచ్చాడో అబ్షాలోముకి తెలుసు. అబ్షాలోం చాలా అందగాడు, చాలా ఎత్తైన వాడు, తెలివైన వాడు, దావీదుకి చాలా ఇష్టడు. ఈయన పెద్ద కొడుకు కదా, చాలా ఇష్టడు, ప్రథమ ఫలం కదా, చాలా ఇష్టడు. కడుపులో పగ దాచుకుని తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ బాగున్నావా, నీరసంగా ఉందా, ఏమైనా పంపించాలా, వైద్యుడు వచ్చాడా లేదా అని ఈ పరామర్శలన్నీ పరామర్శించిన తరువాత, నీకెందుకు, నువ్వు తొందరగా స్వస్థపరిచిపడిపోతావు కదా, నువ్వు రాజు అయిపోతావు మళ్ళీ. అసలు ప్రయత్నం చేస్తుంది ఎవరు? అబ్షాలోము. తండ్రి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు,
నువ్వే రాజుగా ఉంటావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళి చెప్తున్నాడట ఈ మాట. ఏమని? వాడు ఎప్పుడు చచ్చిపోతాడు, వాడి పేరు ఎప్పుడు మాసిపోద్ది అని బయటికి వెళ్ళి చెప్తుంటే లోపల యోవాబు వచ్చాడు. యోవాబు ఎవరు అని అంటే మేనల్లుడే, సైన్యమునకు అధిపతి అతను. వచ్చి రాజా రాజా, మేనమామని చెప్పి మామగారు అంటానికి ఉండదు రాజుగారి దగ్గర. రాజా రాజా, నీ కొడుకు మాటలు నమ్ముతున్నావేమో, నీ దగ్గర ఇలా మాట్లాడుతున్నాడా? బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ అతని వైపు తిప్పుకుంటున్నాడు. దావీదు రాజు మంచోడు కాదని చెప్పుకుంటున్నాడు. అతను రాజు అయిపోదామని చూస్తున్నాడు. నేను వేగుల వారిని పంపిస్తే వాళ్ళందరి రిపోర్ట్ ఇలాగే ఉంది, కాబట్టి నీ కొడుకును నువ్వు నమ్మొద్దు. ఆల్రెడీ అప్పటికే దావీదు గారు నమ్మటం మానేశాడు. కాకపోతే కొడుకు వచ్చాడు కదా పరామర్శించడానికి, నా బాగానే ఉంది నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఎలాగున్నావు, కోడలు ఎలా ఉంది, ఇవన్నీ అడిగేసి పంపించాడు. ఇక 6వ వచనం చూద్దాం. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల, ఎవడొచ్చినా కానీ ఏమని చెప్తున్నారు? రాజుగారి దగ్గరికి వచ్చి మనసులో ఒకటి ఉంటుంది, బయట ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారు? బాగున్నావా, నువ్వు తొందరగా రికవర్ అవ్వాలి, స్పీడీ రికవరీ అని ఒక ఫ్లవర్ బొకే ఒకటి పట్టుకొచ్చేస్తారు కదా, పళ్ళు ఫలాలు తీసుకొచ్చేస్తారు కదా, అదొక ఖర్చు అని కూడా అనుకునేవాళ్ళు వీళ్ళందరూ. ఇంగ్లీష్ ఎడిషన్లో అదే రాసి ఉంటుంది. ఈయనకి పెట్టిన దేనారాలు కూడా వేస్ట్ అని అనుకుని తీసుకొచ్చారంట ఆ పళ్ళు పలహారాలు రాజు దగ్గరికి. ఆ రాజు వలన ప్రతిఫలము పొంది కూడా, ఆ రాజు వలన క్షేమాన్ని పొంది కూడా, ఎక్కడో 2 గోత్రాలకి రాజుగా ఉంటే ఆయన తీసుకొచ్చి, నీ ఎముకనంటిన వాడము కదా, నీ రక్త సంబంధులు కదా, మాకు కూడా రాజుగా ఉండని చెప్పిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు కొడుకు వచ్చేసరికి కొడుకు పక్కకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కొద్దిగా సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు కదా, అంతకంటే అందగాడు దావీదు గారు. అతని ఎర్రని వాడు అని ఉంటుంది. ఏమండి? రూపసి, అతని నేత్రాలు అందంగా ఉంటాయి. 1 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం ఉంటుంది. చూడముచ్చటగా ఉండేవాడు కాదు. ఇప్పుడు వయసు తగ్గింది కాబట్టి కాస్త శరీరం మడతలు పడి ఉంటుంది, కానీ అబ్షాలోము కంటే అందగాడు ఆయన దగ్గరికి వచ్చేట. అయితే నా శత్రువులు నా విషయమై, అయిపోయింది కదండి. 6వ వచనం. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల అబద్ధమాడతాడు, వాని హృదయము పాపమును పోగు చేసుకుని ఉన్నది, వాడు బయటకు వెళ్ళి దేన్ని బలుకుతున్నాడు? పాపాన్నే బలుకుతున్నాడు. ఒక పక్కేమో ఓదార్పు, ఒక పక్కేమో వెన్నుపోటు, ఒక పక్కేమో ఆడవేషం, ఒక పక్కేమో మగోడు వేషం. అటు కాదు ఇటు కాదు. మన శుక్రవారం చెప్పుకున్నాం కదండి, బెంగళూరు చెన్నైలో తిరుగుతున్నారని. సగం జుట్టు పెంచుకుని సగం జడేసుకునే పరిస్థితి. రాబోయే కాలంలో మన నెల్లూరులో కూడా ఎంటర్ అయిపోతారండి. ఇది ఇప్పుడుది కాదు, క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 1000 సంవత్సరాల క్రితం నుంచే ఉంది ఈ పరిస్థితి. ద్విమనస్కులు అని అంటారు వీరిని. మన 119వ కీర్తనలో కూడా మనం ధ్యానించుకున్నాం, ఈ శుక్రవారం కాక పోయిన శుక్రవారం. 7వ వచనం. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారట. మీటింగ్ పెట్టారు వీళ్ళు. రాజుగారికి వ్యతిరేకంగా, ఆయన రాజరికంలో ఉండి, ఆయన పరిపాలనలో ఉండి, ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం వచ్చింది కాబట్టి సరిపోయింది. ఆ రోజుల్లో రాజాధికారం కాబట్టి రాజుగారి మోచేతి నీళ్లు తాగేవాళ్ళు వీళ్ళందరూ. ఆయనకి కోపం వచ్చి, బాబు అక్కడ మీటింగ్ పెట్టిన వాళ్ళందరినీ తల తీసేయండి అంటే సైనికులు వెళ్ళి క్షణం ఆలస్యం చేయకుండా తల తీసేస్తారు. కానీ దావీదు ఆ పని చేయలేదు. ఎందుకంటే అభిషక్తుడు గనుక, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు గనుక. దేవునికి స్తోత్రం. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింప చెయ్యవలెనని వారు కీడు చేయ ఆలోచన చేస్తున్నారట. ఏంటి ఇలా గుసగుసల సారాంశం? ఆయన నశించిపోవాలి, తొందరగా చచ్చిపోతే లాగేయచ్చు, లాగేస్తే సింహాసనం లాగేసుకోవచ్చు. ఇది వారి సంగతి. 6వ వచనం. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. కుదరని రోగం వచ్చిందంట. ఎందుకని? దావీదు గారు చేసిన పాపానికి, దావీదు గారు చేసిన వ్యభిచారానికి, దావీదు గారు చేసిన హత్యకు. పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ పాపం చేయటం వలన రాజుగారికి మరణం వచ్చింది, మరణ రోగం వచ్చింది.
కుదరని రోగం వచ్చింది, ఇక ఆయన మంచం మీద నుంచి లెగుస్తాడు అనే ఆశ లేదు. అక్కడ ఏం రాశారండి? కుదరని రోగము వానికి సంభవించుచున్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని వాళ్ళే డిసైడ్ చేసేశారు. ఎవరో 7వ వచనంలో ద్వేషించేవారు, గుసగుసలాడుకుంటున్న వారు, నశించిపోవాలని మీటింగ్ పెట్టిన వారు వాళ్ళే డిసైడ్ చేసేసారు, ఇంకా మంచం మీద నుంచి పైకి లేవటం అనేది జరిగే పని కాదు. 9వ వచనం, ఇంకా కొన్ని మాటలు చెప్పుకుంటే కొద్దిగా బాగోదు. 9వ వచనం, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఈ మడిమనెత్తే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం దగ్గర నుంచి వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం. మడిమనెత్తగానే ఏది కాటేస్తుంది? నాగరాజు. అక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్. ఇక్కడ నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు. మిడ్ ఈస్టర్న్ కంట్రీస్ అంటారు తూర్పు దేశాలను, అంటే అరబ్ దేశాలన్నిటినీ తూర్పు దేశాలు అంటారు. తూర్పు దేశపు మామూలుగా మరి అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా భోజనం చేస్తారో, కలిసి తింటారో మనకు తెలియదు. కానీ అఫీషియల్స్, రాజులు, సైన్యాధిపతులు, సైనికులు, మంత్రులు, కొద్దిగా ధనం ఉన్న వాళ్ళు ఒకవేళ కలిసి భోజనం చెయ్యాలి అని అంటే, పక్కన కూర్చుని అన్నం తినాలి అని అంటే, వాళ్ళ మధ్యన బలమైన ఒప్పందం ఉంటేనే ఆ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇప్పుడు నేను పురుషోత్తం గారితో భోజనం చెయ్యాలి, ఆయన భోజనపు బల్ల దగ్గరికి వెళ్ళాలి అని అంటే, మా ఇద్దరి మధ్యన ఒక బలమైన ఒప్పందం ఉండాలి, బలమైన సంబంధం ఉండాలి. ఏది లేకుండా పాస్టర్ గారు అన్నానికి వచ్చేయండి, వచ్చేస్తానులే అనలేదు ఆ రోజులు అలా కాదు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఇజ్రాయేల్ గారిని. ఇజ్రాయేల్ అక్షరం ముక్క రాదు ఆయనకి, తెలియదు ఆయనకి, తెలియదు ఆయనకి. పోనీ హిందీ తెలుసా? హిందీ కూడా తెలియదు, ఏమీ తెలియదు, రాయటం రాదు. బైబిల్ గ్రంథం ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం 32వ అధ్యాయం దాకా, ప్రకటన గ్రంథం 32వ అధ్యాయం దాకా మరే చెప్పరా, 22వ అధ్యాయం దాకా చూడకుండా చెప్తాడు, చూడకుండా రాస్తాడు. హల్లెలూయా. కాలం చేశారు. ఎప్పుడో నా చిన్నప్పుడు, నా పిల్ల వయసు అప్పుడు, నేను 10th క్లాస్ కూడా లేనేమో, చెట్లెక్కి వేరుశనక్కాయలు తినుకుని సువార్త ప్రకటించిన ఆయన అన్నం లేక వేరుశనక్కాయలు తినుకుంటా అక్కడ అడుక్కుని, ఆ పల్లెటూర్లకు వెళ్తే వాళ్ళు వేరుశనక్కాయలు పెడితే ఇచ్చేవారు కదా, పచ్చియే, మళ్ళీ వేపిని ఉడకబెట్టినవి కాదు, ఆ రోజుల్లో ఉడకబెట్టినయే లేవు అసలు. అలా సువార్త చేసిన ఆయన నుంచి ఇన్స్పిరేషన్ చూడకుండా చెప్పాలనేది. ఆయన భోజనానికి రమ్మంటే పొద్దున్నెళ్ళి, పాస్టర్ గారు ఇజ్రాయేల్ గారు భోజనానికి వచ్చేయండి అంటే నేను రానంటాడు. ఆయనకి అన్నం లేదు, అప్పటికి ఇంట్లో అన్నం ఉండదు, ఉండి రానట్లేదు. ఎవరన్నా భోజనం పెడితే నోరారా కడుపారా తినాలని ఆశ, 4-5 రోజులు అయ్యి ఉంటుంది అప్పటికి అన్నం తిని. ఎవరన్నా ఒకవేళ విశ్వాసులు వెళ్ళారనుకోండి, శాంతకుమారి గారు, పాస్టమ్ గారి పేరు, ముసలావిడ, ఇంతే ఉండేది, ఆయన ఎంత ఉండేవాడు. వంటగదిలోకి వెళ్ళి టకా 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 అని సౌండ్ చేస్తుండేది, అంటే ఏదో వంట చేసేస్తుందని పాస్టమ్ గారు. తెర చూస్తే ఏం ఉండేది కాదు, ఖాళీ డేక్షాలే ఆడిస్తుండేది ఆవిడ. ఇంచుమించు 2 వారాలు ముందు చెప్తే కానీ భోజనానికి వచ్చేవాడు కాదండి. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. ఇక్కడ తూర్పు దేశపు వారు భోజనం చెయ్యాలి అని అంటే ఒక గట్టి ఒప్పందం ఉండాలి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ విహితుడు ఎవరో కాదు, అహీతోపేలు. దావీదు భోజనపు బల్లను షేర్ చేసుకున్నవాడు ఈయన ఎందుకు దావీదు మీద కక్ష కట్టాడు అని అంటే, ఆ బెత్షెబా అనే ఆవిడ, దావీదు రాజుగారు ఎవరితో అయితే పాపం చేశాడో ఆ బెత్షెబా అనే ఆవిడ ఈ అహీతోపేలుకు మనవరాలు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో వంశావళి ఉంటుంది, అక్కడ చూసుకోవచ్చు మీరు. కాస్త కష్టపడితేనే అది అర్థం అవుతుంది, మనం ఉత్తుని చదివేస్తే అది ఆ ఎసెన్స్ బయటికి రాదు. నా మనవరాలనే పాడు చేసేస్తావా? సరే, పాడు చేస్తే పాడు చేసావు. నా మనవడినే చంపేస్తావా? చంపేస్తే చంపేశావు. మరణ సందేశం అతనికిచ్చే చంపేస్తావా? ఎంత ఘోరం ఇది! మనకు కూడా చాలా దారుణం అనిపిస్తుంది అండి దావీదు చేసింది.
అందుకని ఎప్పుడు అదును దొరుకుతుందా అని చెప్పి భోజనం చేస్తానే ఉన్నాడు, కత్తి కడతానే ఉన్నాడు, అబ్షాలోముని రెచ్చగొడతానే ఉన్నాడు. సేమ్ ఇదే పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గర మనం చూస్తాం. ఇస్కరియోతు యోధా గారు. యోధ అంటే అర్థం స్తుతి, దేవుణ్ణి స్తుతించవలసిన వాడు. యేసు ప్రభు వెనకాలే ఉండి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించవలసిన యోధా ఇస్కరియోతీన తీసుకెళ్లి బేరవాడి మరి వాళ్ళంటే 20 దేనారాలు ఇస్తా అన్నారు, 20 నాణ్యాలు ఇస్తానన్నారు. బాబో బల కాదండి, ఇంకో 5 పెంచండి సార్. అన్నా దగ్గరికి వెళ్ళి 5 పెంచండి అని బ్రతిమలాడి, కైపా దగ్గరికి వెళ్ళి 5 పెంచండి అని బ్రతిమలాడి, ఆఖరికి 30 వెండి దేనారాలకు అమ్మేశాడు, అంతే, వెండి నాణ్యాలకు. అది మడిమనెత్తటం. పోనేమన్నా యేసుక్రీస్తు మరణాన్ని కన్నులారా చూడగలిగాడా? గెత్సెమనే తోటలో అప్పగించడం అయితే అప్పగించాడు. పైగా ఏమని కండిషను, ఎలా గుర్తుపెడతారు? నేను ముద్దు పెట్టుకుంటాను. ఏమండి, ఇప్పుడు అబ్షాలోము, అక్కడ ఉన్న వాళ్ళందరూ, అహీతోపేలు దావీదుకి చేస్తుంది అదే కదా. ఏమండి, ఇక్కడికి వచ్చి పలకరిస్తున్నారు, అవతలకెళ్ళి పులకరిస్తున్నారు. యోధాగా చేసిన పని అదే. గెత్సెమనే తోటకి సైన్యాన్ని తీసుకొచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? చెలికాడా. ఆయనకి తెలీదా ఈ చెలికాడు ఎంత మంచోడు? ఆయనకి తెలీదా? అసలు గ్రూప్లో జాయిన్ చేసుకున్నప్పుడే ఈయన గారు నన్ను అప్పగిస్తాడని చెప్పి దేవుడికి తెలుసు కదా. ఏమండి, చెలికాడా అని అప్పగించేశాడు. యోహాను సువార్తలో ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. తర్వాత 10వ వచనం చదువు. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వానికి ప్రతీకారము చేసేదను. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8, 9 ఇవన్నీ శత్రువులు రాజుగారి మీద చేస్తున్న కుట్ర గురించి రాయబడిన వచనాలు. ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగిందో ఇక్కడ 9వ వచనం, 10వ వచనం వచ్చేసరికి దేవుడు యెహోవా, ఎలోహీం, ఎల్ షడాయ్ దేవుని వైపు చూస్తున్నాడు. ఇప్పుడు దాకా ఎవరి వైపు చూశాడు? శత్రువుల వైపు చూశాడు. అబద్ధాలు ఆడే వారి వైపు చూశారు. అక్కడికి వచ్చి ఓదార్పు యాత్ర పెట్టి బయటికి వెళ్ళి వెన్నుపోటు యాత్ర చేసే వాళ్ళని చూశాడు, ద్వేషించే వారిని చూశాడు, నశింపజేయ వారిని చూశాడు. తరువాత కుదరని రోగం వచ్చేస్తుందని వీళ్ళే వైద్యులైపోయి డిసైడ్ అయిపోయిన వారిని చూశాడు, మడుమునెత్తే వారిని చూశాడు. ఒక్కసారి అబ్బాయి వీళ్ళని చూస్తే ఇంకా రోగం ఎక్కువైపోతుంది, నిజంగా చచ్చిపోతాను నేను, ఈ టైపు చూడకూడదు, దేవాది దేవుడు నన్ను సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వైపు చూడాలి అని 10వ వచనంలో తన దృష్టిని ఎడిదిప్పుకున్నాడండి. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తు, వీళ్ళందరూ నన్ను తొక్కేస్తారు కిందకి, నువ్వు మాత్రం నన్ను కనికరిస్తావు, కరుణిస్తావు, నువ్వు నన్ను లేవనెత్తుతావు. 3వ వచనం కూడా అదే కదా, నన్ను ఆదరించువాడవు నీవే, నన్ను స్వస్థపరచువాడవు నీవే. 10వ వచనంలో నన్ను లేవనెత్తువాడవు కూడా నీవే అని. అప్పుడు నేను వారికి ప్రతీకారం తీర్చుకుంటానంటే కత్తెట్టుకొచ్చి వాళ్ళందరూ నరికేస్తానని కాదు. నరికేసేటట్టయితే మంచం మీద ఉండగానే, రోగశయ్య మీద ఉండగానే నరికేసేవాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారు? అబద్ధాలు చెప్పుకుంటున్నారు. ఆడి పని అయిపోయింది అనుకున్నాడు, చచ్చిపోయాడురా, వీడు ఎప్పుడు పేరు మాసిపోద్ది, వీడు నశించిపోతే బాగుండు, రోగం వచ్చింది చచ్చిపోతాడు, పైకి లెగడి చెప్పుకున్న వాళ్ళ దగ్గర ఈయన రాజవస్త్రం ధరించుకుని, కిరీటం ధరించుకుని తిరుగుతూ ఉన్నాడు అనుకో, అది సరిపోతాడు చచ్చిపోవడానికి. అప్పుడు వారు చచ్చిన కుక్క వలె అయిపోతారని ఉంటుంది బైబుల్లో, దినవృత్తాంతాల గ్రంథంలో. ఎలా అయిపోతారట? చచ్చిన కుక్క వలె. కుక్కలు కాదు, చచ్చిపోలేదు, కానీ చచ్చిన కుక్క వలె. చచ్చిన కుక్కను ఏం చేస్తారు? ఒక్కసారి దాన్ని బయటికి రోడ్డు మీద నుంచి లాగరు. మీరు ఎప్పుడన్నా గమనించండి, అది అందరూ చూడాలి. దాన్ని రోడ్డు మీద అందరికి ఎగ్జిబిషన్ అయిపోద్ది. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, దాని కాలుకి ఒక తాడు కడతారు, ఎత్తుకుని పైన భుజం మీద ఎట్టుకుని పరదే అని పాడతారా? జాగ్రత్తగా ఏ సైకిల్కో ఏ మోటార్ సైకిల్కో పట్టుకుని ఆ కుప్ప తొట్టి అంటారు దాన్ని, చెత్త వేసేదాన్ని, అక్కడ దాకా లాక్కెళ్తారు పాపం. అది చచ్చిన కుక్క పరిస్థితి. నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని అంటే అసలు చంపేస్తున్న వాడినే ప్రతీకారం తీర్చుకోలేదు ఈ రాజుగారు, దావీదు గారు. అభిషక్తుడని వదిలేశాడు.
షిమి రకరకాల మాటలు మాట్లాడుతుంటేనే ఏమనొద్దు అన్నాడు ఈ రాజుగారు. ఇంక వీళ్ళు ఎందుకంటాడు? లెగిసి తిరిగితే చాలు చచ్చిన కుక్క వంటి వారు అయిపోతారు. దేవునికి స్తోత్రం. 11, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఇండుట చూడగా నేను నీకు ఇష్టుడనని దేవా నీకు వందనాలు ప్రభువా. 10వ వచనం ఒకటి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, నన్ను కరుణించు, నన్ను లేవనెత్తు. ఇక అంతే, నమ్మాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 32వ వచనం ఉంటుంది. నువ్వేం ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన జరిగిందని విశ్వసించవలెను. మొదటిది విశ్వసించాలి. ఈయన ప్రార్థన చేశాడు, విశ్వసించాడు. ఏమంటున్నాడు? ఆ శత్రువు పడిపోవటం చూడగా నాయనా నేను నీకు ఇష్టుడనని. హల్లెలూయా. ఇదే కదా అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం ఉంటుంది. స్టెఫెన్ ప్రార్థన చేస్తా దావీదు గురించి ప్రస్తావన వచ్చి దేవునికి హృదయానుసారుడైన దావీదు, దేవునికి ఇష్టానుసారుడైన దావీదు. దేవునికి ఇష్టడైపోయాడు. దేవునికి హృదయానుసారుడు అంటే ఆయన హృదయంలో ఏమనుకుంటాడు ఇది చేసేస్తాడు. ఆయన యాప్లిస్కే తినాలనుకున్నాడు. దేవుడు అనుకోడు. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆయన తినాలనుకున్నారనుకో తీసుకొచ్చేస్తాడు. నేను 1 డజన్ ఎన్నో. హల్లెలూయా. ఫలానా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని దేవుడు అనుకుంటా ఉంటే వాళ్ళ కోసం మోకరించి 1 వారం రోజులు ఉపవాసం ప్రకటించేస్తాడు. ఈయన దేవుడు ఉల్లసిస్తాడు కదా. దేవునికి ఇష్టానుసారుడయ్యాడు. తరువాత 12వ వచనం ఎక్కడొచ్చిందండి ఈయనకి యథార్థత? ఫస్ట్ నుంచి 1వ వచనం దగ్గర నుంచి చెప్పుకుంటున్న మాట ఏంటి? నేను భేదవాడిని, వ్యాధిగ్రస్తుడను, నేను పాపం చేశాను. 4వ వచనంలో ఈ పాపి 4వ వచనం దగ్గర నుంచి 12వ వచనం దగ్గరికి వచ్చేసరికి యథార్థవంతుడు ఎలా అయిపోయాడు? అబద్ధం కదా ఇది. అలాగని పరిశుద్ధ గ్రంథం అబద్ధాలు రాస్తుందా? చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 2 Samuel 13:12. ఏంటండి? 13 చదవండి. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నీవు చావకుండునట్లు. ఏంటంట? ఎక్కడ? 2వ సమూయేలు 12వ అధ్యాయంలోనే. 12వ అధ్యాయంలో ఏంటి జరిగిన సంభవం? నాతాను ప్రవక్త వచ్చి మొహం మీద ఏలెట్టి ఆ మనుష్యుడవు నీవే అనగానే ఇంకొక రాజు అయితే నేనే అయితే రాజుని తల తీసేయండి రైట్కని. ఎవరినైనా నాతాను ప్రవక్తని రాజు దగ్గరికి వచ్చి చెప్పాలంటే ఎంత ధైర్యం అండి. ఈ రోజుల్లో చెప్పే పాస్టర్లు ఎవరండి? ఎవరిని ఉన్నారా? కనిపించే వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఒక్కళ్ళు ఉండరు చర్చిలో. ఇదే మాట ఆ మనుష్యుడు నీవే అనగానే ఖాళీ. నన్నే తిడతావా? నేను కానుకలు ఇచ్చేస్తుంటే బతికేస్తుంటావు, నేను దశం భాగాలు ఇస్తుంటే నువ్వు అన్నం తింటున్నావు, నువ్వు తెల్ల సొక్కా కారణం నేను ఇచ్చే కానుకలు కదా, నీ అబద్ధాలు ఆడుతున్నావు అని బయటకు వెళ్ళిపోతాడు. నువ్వేనా పెద్ద పరిశుద్ధుడు? ఆ రోజుల్లో ప్రవక్తలకు అంత ధైర్యం ఉండేది, రాజులకు అంత లోబడే బుద్ధి ఉండేది. ఇంకో మాట తెలుసా? రాజుకు సమానంగా ప్రవక్తకి సీట్ వేసేవారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నా దగ్గర ఒప్పుకున్నావే నీ పాపాన్ని, అది దేవుడు ఆలకించి నీ పాపమును పరిహరించెను. పాపాన్ని తీసేశాడు. పాపాన్ని పరిహరించాడు అని అంటే అర్థం యథార్థతలోనికి వచ్చేశాడు. దాన్ని బట్టే చెప్తున్నాడు ఇక్కడ 12వ వచనంలో నా యథార్థత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభు బలను సమీపించుచుండగా ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 2వ తారీఖు ఈ ఆరాధనలో మనమందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఆ రొట్టెలో ద్రాక్షారసంలో ప్రభు శరీరంలో చెయ్యి వేయటానికి అర్హత లేదు. అందరూ పాపము చేశాను ఉంటుంది అక్కడ. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.
మరి యథార్థత ఎలా వస్తుంది? ఆ బల్లలో చేయి వేసే ఆ యోగ్యత ఎలా వస్తుంది? ఎలా సంపాదించుకుంటాము అని అంటే నీ కళ్ళ కన్నీరే. నీ కళ్ళ కన్నీరే. ఆ కన్నీరు నిన్ను తాకినప్పుడు, ఆ కన్నీరు దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు, ఆ కన్నీరు దేవుని ఆ బుడ్డెలో దాచబడినప్పుడు ఆ కన్నీరే రక్తంగా మారుతుంది. ఆ రక్తమే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. రాత్రి కూడా ఒక మాట మాట్లాడుకున్నాం. రాత్రి ఏంటి వాక్యం అంటే, స్తుతించుట వలన 5 యోగ్యతలు, 5 ఆశీర్వాదాలు. అసలు పాపం ఎక్కడ జరుగుతుంది? అసూయ వలన పాపం వస్తుంది. తండ్రి మీద అసూయ పడ్డాడు కొడుకు, పాపం చేశాడు. ఆ పాపం ఎక్కడ తీసుకెళ్ళింది? సిలువకు దగ్గరికి తీసుకెళ్ళింది, మరణానికి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ మరణం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రక్తమే రక్షణ ఇచ్చింది. 4 మాటల్లో 3 అక్షరాలు: అసూయ, పాపం, రక్షణ, తర్వాత రక్తం. ఈ 3 మాటలే, ఆ సిలువే శరణం. ప్రభు బలలోకి వెళ్ళినప్పుడు దాని గురించి కొద్దిగా వివరణ ఇస్తాను. అప్పటికి ఓపిక ఉంటే. నాకు కాదండి, మీకే. రోజంతా చెప్పమన్నా దేవుడు కృపించాడు నాకు. నా యథార్థత బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. ఆదరించుట, ఉద్ధరించుట 119వ కీర్తనప్పుడు మనం ధ్యానించుకున్నాం. ఉద్ధరించుట అంటే మనం వెన్ను తట్టి మనం ఉన్నత స్థానానికి వెళ్ళేంత వరకు. ఆ బోయజు గురించి నయోమి అంటది కదా, అతను చెప్పినదంతయు చేసే వరకు నిద్రపోడు. ఎవరు? బోయజు, సమీప బంధువు, విడుదల నాయకుడు. ఆయనే నిద్రపోతే మన దేవునికున్న పేరే కునుకడు, నిద్రపోడు. మనల్ని ఉద్ధరించే వరకు యథార్థతను బట్టి. తరువాత నీ సన్నిధిని నిత్యము నిలవబెట్టుదు. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించిన తరువాత, రక్తము చిందించిన తరువాత, మరణించి తిరిగి లేచిన తరువాత, కృపాయుగం వచ్చిన తరువాత పాపులందరూ సంఘంలోకి వస్తున్నారు. ఎందుకంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినమాట నమ్మదగినది. పాపము చేసిన వారికే రక్షకుడు కావాలి, రోగం వచ్చిన వారికే వైద్యుడు కావాలి. కాబట్టి పాపులందరికీ మహిమనివ్వడానికి సంఘాలు దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ పాత నిబంధనలు అలా ఉండదు. ప్రధాన యాజకుడే మనసులో చిన్న పాపం చేస్తే చచ్చిపోవాలి. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలము మందసం దగ్గర చిన్న పాపం మనసులోకి వస్తే ఆ తాడు పట్టుకుని లాగేయడమే. ఇక్కడ దావీదు అంటాడు, నీ సన్నిధిలో 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, నిత్యం నిత్యం ఆఖరి శ్వాస విడిచేంత వరకు నీవు నన్ను నిలబెడతావు. 13వ వచనం: ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు. భలే ఇష్టం నాకు ఈ మాట. స్తుతింపబడును గాక. ఆమెన్, ఆమెన్. ఇక్కడతో ప్రథమ స్కందము ముగిసింది. ఎన్ని బైబిల్లో కీర్తన గ్రంథం 150 ఉంటే ఎన్ని స్కందాలు ఉన్నాయండి? ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 భాగాలు. ఒక్కొక్క భాగం చూద్దాం. ఇది మొదటి భాగంలో ఏమనుంది? శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు స్తుతి, అంతేనా? తర్వాత 72వ కీర్తన ఆఖరి 2 వచనాలు చదువుదాం. 72వ కీర్తన ఆఖరి 2 వచనాలు: సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉంది. ఆమెన్, ఆమెన్. ముగిసినవి. 72వ కీర్తన అంటే ద్వితీయ స్కందం ముగిసింది. అక్కడ కూడా ఏముంది? స్తోత్రం, స్తుతుంది. మొదటి స్కందం ముగిసినప్పుడు స్తుతుంది. 3వ స్కందం 89వ కీర్తన ఆఖరి వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన ఆఖరి వచనం: యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. ఆమెన్, ఆమెన్. ఇక్కడ కూడా ఏముంది? స్తుతి. మొదటి భాగం అయిన తర్వాత స్తుతి, 2వ భాగం అయిన తర్వాత స్తుతి, 3వ భాగం అయిన తర్వాత స్తుతి. 4వ స్కందం 116వ కీర్తన ఆఖరి వచనం 106. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అంట శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకే కాదు, యుగములన్నిట. ఎన్ని యుగాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో? ఎన్ని యుగాలు ఉన్నాయి?
7 యుగాలు. మనం 7వ యుగంలో ఉన్నాం ఇప్పుడు. ఇది కృపాయుగం. ప్రత్యక్ష గుడారం గురించి నేను చెప్తున్నప్పుడు 7 యుగాల గురించి ఒక క్లాసే అయిపోయింది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ దేవుడు జ్ఞాపక శక్తిని అనుగ్రహించునుగాక. మొత్తానికి ఇప్పటికి 4 భాగాలైనవి. 4 భాగాల్లోనూ దేవుని స్తుతే ఉంది. ఈ 5వ భాగం ఆఖరి భాగం 150 కీర్తన ఆఖరి వచనం. సకల ప్రాణులు యెహోవాను, అంటే ఎన్ని భాగాలున్నా అన్ని భాగాల్లో ఒకటే కాన్సెప్ట్ ఏంటి? దేవుడు స్తుతించబడాలి, దేవునికి స్తుతి కలుగును గాక. మనం కూడా దేవుడు ఎందుకు మనల్ని సృష్టించుకున్నాడు అని అంటే ఆయనను స్తుతించడానికి, ఆయన ఎగ్జాల్ట్ చేయడానికి, ఆయన ఎడోర్ చేయటానికి, ఆయన్ని వర్షిప్ చేయటానికి, ఆయన్ని ప్రైజ్ చేయటానికే. ఈ మాటలన్నీ ఎన్ని మాటలు నా జ్ఞానాన్ని ఉపయోగించి వాడినా ఒకటే అర్థం, స్తుతి ఆరాధన. ఆయన్ని ఆరాధించాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసేది నా అవసరతలు తీర్చు ప్రభువా అని ప్రార్థన చేయటానికి, ఆయన మన అవసరతలన్నీ తీర్చడానికి కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టండి. మన అవసరతల కొరకే ప్రార్థన కాదు, మన అవసరాలు తీర్చడానికి ఆయన కాదు. తీరుస్తాడు. ఎందుకు తీర్చడం? అసలు నువ్వు అడగాల్సిన పనే లేదు. నిన్ను కాకపోతే ఇంకెవరిని చూస్తారు? ఇంకెవరి అవసరాలు తీరుస్తాడు? యెషయా గ్రంథంలో ఉంది కదా, ఆయన నిన్ను మరిచిపో జాలడు. తండ్రి అనంగానే నేను నీ ముందు నిలబడతాను అని సెలవిచ్చిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు పిలవటం ఆలస్యం, నీదే ఆలస్యం. ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు. కానీ స్తుతి కావాలి ఆయనకి, స్తుతి కావాలి ఆయనకి. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలము వరకు యుగములన్నిట ఆయనకు స్తుతి కావాలి. స్తుతించడం వలన మహిమ పొందుకుంటాం మనం. ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ప్రార్థన చేయండి, మీ అవసరతలు తీరుస్తాను, ఇది కాదు. మీరు మహిమ పోగొట్టుకున్నారు, ఆ మహిమ నేను తిరిగిస్తాను. తిరిగి ఇవ్వాలంటే ఏం కావాలా? స్తుతి కావాలి. మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆఖరికి శిష్యులెళ్ళి ఆయన దగ్గర, ప్రభువా మాకు ప్రసంగం చేయటం నేర్పించవా అని అడిగారా? ప్రార్థన చేయటం నేర్పించాలా? ప్రసంగం ఎందుకు నేర్పించలేదు? ప్రసంగం ఎందుకు నేర్పించలేదండి? ప్రార్థన ఎందుకు నేర్పించారు? ప్రసంగం అంటే మనం చేసేది కాదు. మనం చేస్తే అది వేరే ప్రసంగం అయిపోద్ది. ప్రసంగం చేసేది చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చేస్తాడు ప్రసంగం. మట్టిని ఉపయోగించుకుని ఆయన మాట్లాడతాడు. ఎముకలను మరుగు చేసి ఆయన మాట్లాడతాడు. ఎన్నిక లేని వారిని మరుగు చేసి ఆయన మాట్లాడతాడు. అది ప్రసంగం. అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. మనం చేయవలసింది ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకంలో ప్రార్థన ఉంటుందా అండి? మరి ప్రభువు నేర్పిన ప్రార్థన అక్కడ ఉంటుంది చూడండి. ప్రభువు ఇలా నేర్పించాడు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి. అది స్తోత్రమే కదా. ఆయన నేర్పిన ప్రార్థనలో కూడా మొదటి మాట ఏంటట? స్తోత్రం. దాంట్లో 7 మాటలు ఉంటాయి ప్రభువు నేర్పిన ప్రార్థనలో. ఒక్కొక్క మాట ఒక 2 గంటలు చెప్పుకోవచ్చు. ఎప్పుడన్నా ఉపవాసం ప్రకటించుకుంటే ఒకసారి నాకు గుర్తు చేయండి. పరలోకపు ప్రాప్రదే ప్రభువు నేర్పిన ప్రార్థన గురించి మాకు నేర్పించండి. ఒక్కొక్కటి ఒక్కొక్క 2 గంటలు. ఆయన నేర్పిన ప్రార్థనలో కూడా ఉన్న అంశం ఏంటి అని అంటే స్తుతి కలుగునుగాక. మనం చేయవలసింది స్తుతి. మనల్ని స్తుతి చేయటానికే మట్టిని తీసి మనిషిగా చేసి, మనిషి అయిపో అని అనలేదు ఆయన. 5 రోజులు ఇదే మాట, అవునుగాక 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 అవునుగాక. అయిపోయింది. మనిషిని కూడా అవునుగాక అయిపోద్ది. చేయలేదు. 1వ అధ్యాయం అంతా ఆటికి చేశాడు, 2వ అధ్యాయం మన కోసం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 2వ అధ్యాయం అదే కదా. ఆ మట్టిని చేసి అలా నిర్వీర్యమై పడుకుంటే వచ్చి ఆ నాసికా రంధ్రములలో ఏం ఊదాడట? జీవవాయువు నూదగా ఏమైపోయాడు? జీవాత్మ. అయిపోయిన తర్వాత ఊరుకున్నాడా? నలుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చూచి అవ్వక్కని తీసుకొచ్చాడు. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత అవ్వక్క గారిని అయ్యగారు చూసిన తర్వాత దేవుని చూడడం మానేశాడు. పాట పాడడం మొదలుపెట్టాడు. ఏం పాట? నా ఎముకలలో, నా మాంసంలో పాట వచ్చేసింది. అప్పుడు చెప్పాడు దేవుడు, తల్లిదండ్రులను విడిచి భార్యను ఎత్తుకుంటాడు.
ఆ ఎత్తుకోవటం ఎక్కువైపోయి తండ్రి పక్కెళ్ళిపోయాడు. చాలామంది ఏం చెప్తారంటే కుటుంబాన్ని విడిచిపెట్టేసేసి తండ్రిని తల్లిని విడిచిపెట్టేసేసి నువ్వు కుటుంబంతో నీ బాధ్యతలు అది కాదు కాదు కాదు. చాలా అర్థం ఉంది అక్కడ. అదొక మిస్టరీ, అదొక మర్మం అంటాడు పౌలు గారు. అదొక మర్మం. ఆ మర్మం తెలియాలంటే ప్రత్యక్షత కావాలి, దేవుడు మన కన్నులు తెరవాలి. ఏది ఏమైనా వారిద్దరూ ఎందుకు చేయబడ్డారు అని అంటే దేవుడితో సహవాసం చేయటానికి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఈ సమయంలో దేవునితో సహవాసం చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ నిలబడదాం. దేవునికి స్తోత్రం.